హాయ్ జాష్, హౌ ఆర్ యూ? ఆయన నాదో ప్రశ్న. చెప్పు జాష్. మరి మనం మాట్లాడుకున్నట్టు దేవుడు ఉన్నాడని బైబుల్ రుజువులు చూపించింది కదా. బైబుల్ దేవుని వాక్యం అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగావు జాష్. బైబుల్ దేవుని వాక్యం, అది సత్యం అని చెప్పడానికి మనకి రెండు రకాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ ఎవిడెన్సెస్, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా, బైబుల్ అనేది బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలని 40 మంది రచయితలు దాదాపు 1400 టైం పీరియడ్లో 3 కాంటినెంట్స్లో 3 లాంగ్వేజెస్లో రాశారు. అయితే ఇంతమంది రాసినా కూడా మనకేం కనపడుతుంది అని అంటే, ఒక యూనిటీ కనపడుతుంది. మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దెర్ ఇస్ ఎ యూనిటీ, ఒక కంటిన్యూటీ అనేది కనపడుతుంది. అయితే ఇప్పుడు ఇంతమంది రాశారు, ఆ యూనిటీ ఎట్లా వచ్చింది అని అంటే, దాని వెనకాల బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దైవావేశం వలన కలిగిన లేఖనాలు అని చెప్తుంది. అంటే ఏంటంటే, గాడ్ ఇన్స్పైర్డ్ ద ఆథర్స్. సో ఇన్స్పైర్ చేసింది దేవుడు కాబట్టి ఆ యూనిటీ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే మనం బైబిల్ని దేవుని వాక్యంగా తీసుకుంటాం, బికాస్ ఆఫ్ దట్ యూనిటీ. రెండవ ఇంపార్టెంట్ ఎవిడెన్స్, ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే, బైబిల్లోనే చాలా సందర్భాలు బైబిలే ఏం చెప్తుంది అని అంటే, ఇది దేవుని వాక్యం అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో మనం చదువుతా ఉన్నప్పుడు చాలాసార్లు ఏం కనపడుతుంది అని అంటే, యెహోవా సెలవిచ్చాను, యెహోవా మాట్లాడుచున్నాడు, ఇదే యెహోవా వాక్కు. అలాగే దేవుడు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 10 ఆజ్ఞల గురించి చూసామనుకో, 10 ఆజ్ఞల్ని బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, రాతి పలకల పైన దేవుడు రాసిచ్చాడు అని చెప్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో జీవించాడు అంటే, యేసు ప్రభువు వారి గురించి మనం మాట్లాడుతాం. సో ఆయనే ఈ భూమి మీద జీవించాడు. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఇంటర్నల్ ఎవిడెన్స్, మూడవ ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే, ప్రవచనాల నెరవేరు. ప్రవచనాలు అంటే ఏంటనంటే, జరగబోయే దాన్ని ముందు చెప్పడం. కానీ యేసు ప్రభు వారి జీవితానికి సంబంధించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫెసీస్ ఉన్నాయి అనమాట. అంటే ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏ ప్లేస్లో పుడతాడు, తర్వాత ఆయన ఎలా చంపుతారు, ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేవడం. సో ఈ విషయాలన్నిటి గురించినటువంటి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా జరిగాయి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనంటే, ఏదో ఒకటంటే ఆదర్శంగా అనుకోకుండా కాయిన్సిడెన్షియల్ గా జరుగుతుంది, కానీ అన్ని జరగడం అనేది కష్టం. సో అది దేవుని వాక్యం అని చెప్పడానికి మూడవ ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏంటంటే, ప్రవచనాలు నెరవేరు. సో ఈ 3 ఇంటర్నల్ ఎవిడెన్సెస్ బట్టి ఇది దేవుని వాక్యం అని చెప్తారు. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ లో మొదటి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. ఆర్కియలాజికల్ అని అంటే ఏంటంటే, భౌగోళిక సంబంధమైనటువంటి ఎవిడెన్సెస్. అంటే బైబిల్లో ప్రస్తావించినటువంటి చాలా ప్లేసెస్ ఇప్పుడు రియల్ గా ఉండడం మనం చూస్తాం. ఇప్పుడు ఈజిప్ట్ గురించి ప్రస్తావన ఉంటుంది, తర్వాత పౌలు గారు ఎఫెసీ సంఘంలో, తర్వాత కొలసీ సంఘంలో, ఫిలిప్పీ సంఘంలో పరిచయం చేశారు. ఆ ప్లేసెస్ ఇప్పటికీ ఉన్నాయి. సో ఆర్కియలాజికల్ గా కూడా బైబిల్లో ఉన్నటువంటి చాలా థింగ్స్ ఆర్కియలాజికల్ గా కూడా ప్రూవ్ అయింది. తర్వాత రెండో విషయం, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ లో రెండో విషయం ఏంటి అని అంటే, హిస్టారికల్ ఎవిడెన్సెస్. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు బైబిల్లో చాలా మంది పేర్లు, చాలా మంది రాజుల గురించినటువంటి ప్రస్తావన ఉంది బైబిల్ హిస్టరీలో కనుక మనం చదివితే. ఓకే, లైక్ ఇప్పుడు దానియేలు సమయంలో నెబుకద్నెజరు పరిపాలన చేయడం, కోరేష్ పరిపాలన చేయడం. సో ఒకవేళ మనం వాళ్ళ బాబిలోనియన్ లేకపోతే పర్షియన్ రాజ్యాల్లో ఉన్నటువంటి హిస్టరీని కనుక మనం చదివితే, ఈ రాజుల పేర్లు అక్కడ మనకు కనబడతాయి. ఈవెన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. హిస్టరీకి ఆర్కియలాజికల్ కి బైబిల్ అనేది దగ్గరగా ఉంది. సో బైబిల్లో ప్రస్తావించిన విషయాలు అక్కడ కూడా మనకు కనబడతాయి. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ లో మనం ఏం చెప్తామంటే, దిస్ ఇస్ ట్రూత్. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అసలు బైబిల్ మనుషుల జీవితాలపైన చూపించిన ప్రభావం. అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది జీవితాలు మారినాయి. డ్రింకర్స్, అడిక్షన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే భయంకరమైన క్రిమినల్స్, బైబిల్ చదివి వాళ్ళ జీవితాలను మార్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బైబిల్ అది దేవుని వాక్యం కాబట్టి ఇట్ హ్యాస్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. దానికి ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఉంది కాబట్టి మనుషుల జీవితాలని అది ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వచ్చింది. సో ఈ ఎవిడెన్సెస్ని బట్టి ఇంకా చాలా విషయాలు మనం చెప్పొచ్చు, బట్
బేసిక్గా ఈ ఎవిడెన్సెస్ని బట్టి బైబిల్ దేవుని వాక్యం అని మనం నమ్ముతాం.